ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన కొరకు దేవుడు ఇచ్చిన వాగ్దానం కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరకు ఎగ్గి ఉన్నవి. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఈరోజు మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు వారి మొరకు ఎగ్గి ఉన్నాయని చెప్పి దేవుడు చదివిస్తా ఉన్నాడు. సహోదరా సహోదరి, నువ్వు ప్రభుని యేసునందు విశ్వసించి ఆయన రక్తంతో కడగబడిన బిడ్డగా ఆయన కొరకు జీవిస్తున్న బిడ్డ అయితే ప్రభు యొక్క దృష్టి నీ మీదే ఉంది. నిన్నే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన దృష్టి అంతా నీ మీదే పెట్టున్నాడు. నీ కోసం ఆయన దృష్టి పెట్టి ఉన్నాడు. నీ యొక్క క్షేమం కోసం ఆయన దృష్టి పెట్టున్నాడు. నీ యొక్క అవసరాల కొరకు, నీ యొక్క ఇబ్బందుల కొరకు, నీ యొక్క విషయం ఏదైనా సరే నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన చెవియొగ్గాలని, లేదా ఇతరులకి కొరకు నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన చెవియొగ్గాలని, ఆయన నీ యొక్క ప్రార్థన కొరకు ఆయన చెవులు పెట్టి ఉన్నాడు. సహోదరా సహోదరి, నువ్వు నీ కొరకు ప్రార్థిస్తున్నావా? నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నావా? ఇరుగు పొరుగు వారికి ప్రార్థిస్తున్నావా? సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? దేశం కొరకు ప్రార్థిస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో వారి యొక్క ప్రార్థన వినటానికి దేవుడు ఆయన చెవులు ఎగ్గి ఉన్నాడు. నీ ప్రార్థనకు ఆయన జవాబు ఇస్తాడు. వారి సమస్యలను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకనగా ప్రభువైన యేసుక్రీస్తు అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, గొప్ప దేవుడు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు జరిగించే గొప్ప దేవుడు ప్రభు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కానీ నిజంగా మొరపెడుతున్నట్లయితే నీ మొరను దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా నీకు జవాబు దేవుడు దయచేస్తాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే, భక్తులను మనం చూస్తే, బైబిల్లో అనేక మంది నీతిమంతులు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వారికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నో అద్భుతమైనటువంటి విడుదలను ఇచ్చాడు. ఊహించలేని కార్యాలు చేశాడు. ఆయన ఎన్నో సాక్షార్థమైనటువంటి విషయాలు ఇప్పటికీ మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అయితే నేడు కూడా నీతిమంతులైన బిడ్డలకి ప్రపంచమంతటా వారు మొరపెడుతున్నప్పుడు వారికి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నారని వారు సాక్ష్యం ఇస్తుండగా మనం వింటున్నాం. కాబట్టి నీతిమంతుడా, సహోదరి సహోదరుడా, నీవు దేవునికి మొరపెట్టు. నీ మొరను దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీ ప్రార్థన ద్వారా నీకు మేలు కలుగుతుంది, నీ కుటుంబానికి మేలు కలుగుతుంది, ఇతరులకు మేలు కలుగుతుంది, సంఘానికి మేలు కలుగుతుంది. నువ్వు మొరపెట్టు, మౌనంగా ఉండకు. ప్రార్థించి ప్రతిఫలం పొందు, ప్రార్థించి దీవెన పొందుకో, ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకో, ప్రార్థించి కార్యాలు చూడు, ప్రార్థించి మేలు పొందుకో, ప్రార్థించి గొప్ప అద్భుతాలు చూడు. దేవుడు నీ యొక్క మరకు చెవియొగ్గి ఆలకించి నిన్ను వర్ధలు చేయనుగాక. ప్రార్థన. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఆయన దినమందు నా ప్రభువా, నీ ప్రజలు దేని కొరకు మొరపెడుతున్నారు, నీతిమంతులైన నీ బిడ్డలు దేని కొరకు ఆశిస్తున్నారు, అవన్నీ మీరు సహాయం చేయండి. అవన్నీ మీరు అనుగ్రహించమని, ఆశీర్వదించి వర్ధలు చేసి నీ కృపాక్షేమాలతో, నీ దీవెన ఆశీర్వాదాలతో నింపి కాపాడి మహిమ పొందమని నీకే మహిమ గణ ప్రభావాలు చెల్లిస్తూ, ఆయన దినం పుట్టినరోజు నివాదనం జరుపుకుంటున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరున మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించిన ఆయన దేవా, నీ ప్రజలందరినీ అయ్యా ఆధ్యాత్మికంగా ఆయన ఇంకా ఎదిగి ఫలించడానికి సహాయం చేయండి. అయ్యా, ఈ మాట్లాడిన ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రార్థనలు ఆలకించి వారికి జవాబులిచ్చి వారిని గొప్పగా ఆదుకొని దీవించి కాపాడి మహిమ పొందమని నీ చేతులు సమర్పించుకుంటూ నీ కృపాక్షేమాలు బిడ్డలకి ఇమ్మని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.